ఇది వేస్తేనే నెల్లూరు చేపల పులుసు అని చెప్పం మేము. కాకపోతే ఇది వేస్తే నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది అని మాత్రం చెప్తాం. అదొక్కటే కాదు, పులుసుల్లో దేంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పప్పు పులుసులో కానీ ఆకుకూర పప్పు వేసి వండుకుంటారు కదా, దాంట్లో కానీ పులుసుల్లో అయితే ఈ ఒడిమి వేసుకుంటారు. ఇవన్నీ మంచివే మనం వేసేటివి శరీరానికి. అలాగే ఇది మనకు హెల్త్ కూడా మంచిదంట. ఒకవేళ మనం తింటాం కదా, దానికి అరుగుదలకి ఇంకా చాలా వాటికి మనం వేసేటివన్నీ హెల్తీ వస్తువులే కాబట్టి ఇది కూడా హెల్తీ ఫుడ్డే. ఇప్పుడైతే తయారు చేసేసుకుందాం. గెంటితో పని కాల, చేత్తో కలిపెట్టేస్తాం. అది కానీ చేతికి ఏం వేసుకోకుండా చేసినారంటే మీకు మంట పుట్టిపోద్ది. ఇది ఒకటి మన వాళ్ళు ముద్దలు చేసి నీట్గా పెడుతున్నారు. ఇవి వచ్చేసి ఇంత పెద్ద ముద్ద ఉండవు, మీకు 40 రోజులు అయ్యేటప్పటికి చిన్న అవుతాయి కొంచెం. ఎందుకంటే రోజు ఎండిన తర్వాత ఆముదం పెట్టి వీటిని వత్తుతారు మళ్ళీ, అప్పుడు ఇంకా చిన్న అవుతా వస్తాయి. 40 రోజుల కంటే ఎక్కువ ఎండబెట్టినారు వీళ్ళు. 40 రోజుల కన్నా ఎక్కువే. బాగా ఎండిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా సార్లు చాలా మంది అడిగారు, ఆ ఒడివి అంటే ఏంది బ్రో, మీరు ఆ చేపల కూరలు వేస్తారు, ఇంకా పులుసుల్లో వాడుతుంటారు, బాగుంటుంది అంటారు, స్మెల్ ఉంటుంది అంటారు, టేస్టీగా ఉంటుంది అంటారు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది అంటారు, ఏంది బ్రో అది అని. ఈ రోజైతే మీకు అది దేంతో తయారు చేస్తారు, ఎట్ట తయారు చేస్తారు, కొలతలతో పాటు చూపిస్తా. కాకపోతే ఆ ఎర్రగడ్డలు అవన్నీ కొనడం ఈజీయే కానీ కాకపోతే 40 రోజుల ప్రాసెస్ అది. రోజు ఆ ముద్దలు రోజు ఎండబెట్టి రోజు ఆముదం తెచ్చి చేతులు పూసుకొని మళ్ళీ చిన్న ముద్దలుగా చేసి మళ్ళీ రోజు ఇంటిలో తీసుకొచ్చి సాయంత్రం మళ్ళీ ఉదయాన్నే ఎత్తుకుపోయి ఎండబెట్టాలా. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాం. మీరు కరెక్ట్గా చూసి మీరు ఒకవేళ చేసుకునే పని అయితే అందరూ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకునే వీలుంటే ఈజీగా చేసుకోవచ్చు, కొద్దిగా కష్టపడిన ఖాళీగా ఉంటే మాలాగా చేసుకోవచ్చు అనమాట. ఒకరంతా మేము చేసుకోలేము, అది మాకు కావాలంటే మనమే పంపిస్తాము. ఇంతకుముందు వీడియోలు చెప్పాం కదా మనం కొత్తగా బిజినెస్ పెట్టామని, దాంట్లో అయితే మేమే పంపిస్తాం అనమాట. ఇప్పుడు ముందైతే మనం పోయినసారి ఎర్రగడ్డలు నాటాం కదా, పోయినసారి కాదులే ఈ మధ్య నేను వంశీ నాటాం కదా, చిన్న అంతంత ఎర్రగడ్డలు తెచ్చి వాటిని అయితే ఇప్పుడు పెరకాల, వాటితోనే తయారు చేయాలా. ఇప్పుడు మన తోటలో ఎట్టూరు ఉన్నాయి చూద్దాం. మన తోట కాదు, వంశీ వాళ్ళ తోట. వంశీ వాళ్ళది అయితే మంది కాకుండా బాధలే, అట్టని మందంతే ఒకటి అంతాడు. ఇప్పుడు పోయి ఆ ఎర్రగడ్డలు ఎంతలా ఊరుండే మొత్తం చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా నీట్గా ఒకసారి చూడండి. మొత్తం కొలతలతో పాటు ఏమేమి పప్పులు వేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు మొత్తం చూపిస్తా. వచ్చింది మిరపకాయలు కూడా పండిపాకు వచ్చేసినాయి. ఒక పక్క వచ్చేసి వంశీ వాళ్ళ తోటలో మిరపకాయలకు వస్తున్నారు. అలాగో అక్కడ మామూలు కొంతమంది ఊర్లో వాళ్ళని పిలిపించి కోయిపిస్తున్నారు. అలా మిరపకాయలు కోయి చిన్నప్పుడు నేను కూడా పోయేది. ఒక గంపదబర సాయంత్రం దాకా వస్తే ఒక చిన్న గంపదబరడు పెట్టేది. అవి పెట్టే లోపల ఒళ్ళంతా అసలు వేడెక్కిపోయిండేది. చిన్న కారు ఉండదు, చాలా కష్టం మిరపకాయలు కోయడం. ఇవి బాగా పండిన తర్వాత ఏంటంటే ఎండిపోతాయి. ఇదిగో ఇలాగ అయిపోతాయి అన్నమాట. ఇదిగో మళ్ళీ ఇట్లా తెల్లగడ్డలు అనుకుంటారేమో, అంటే వెల్లుల్లిపాయ అనుకుంటారేమో, కాదు ఇవి ఆనియన్స్, వైట్ ఆనియన్స్, తెల్ల ఎర్రగడ్డలు. మళ్ళీ మీతో యాగలే ఉన్నాయినా మీకు అర్థం కాదు, మా భాష అర్థం కాదా కొంతమందికి. ఇంకా కొంచెం అంతే ఊరటం. మేము వేసింది ఎంతెంతో తెలుసా? ఇగో దీంట్లో ఇది ఉంది కదా, ఇది నేను వేసింది. దానికి 4 గంటలు పక్కన పెట్టి లోడి బాగా ఫినిష్గా లోడి. ఇగోండి ఈ విధంగా అయితే ఊరే. కొన్ని దగ్గరలు బాగా సైజులు ఊరే, కొన్ని దగ్గరలో అయితే ఊరలా చిన్న ఊరినాయి. అవును, మదన ఒక్కొక్క చెట్టు వేసారా మీరు? ఒక్కొక్కటే చిన్నది ఒక్కొక్క పాయ వేసాం. అజయ్ ఈ వారం ఆ వారం కూర్చున్నా చూసుకుంటా. ఒరే అజయ్ గడ కుచ్చు పెరిగాడా? ఇది పోతుందే, చూసుకొని వేసుకోవాలా నీట్గా. కొంచెం నల్లగా ఉంటున్నాయి, బాగున్నాయి. కావాల్సిన వరకు ఎర్రగడ్డలు అయితే తోటలో పెరిగేసుకున్నాం. మనకు వచ్చేసి ఇంటికాడ కూడా కొన్ని తీసుకున్నాం వేరే వాళ్ళ దగ్గర కూడా, అందుకని మితంగా పెరుక్కున్నాం. మీకు ఒకసారి చూపించడానికే ఇక్కడికి వచ్చి తోటలోకి వచ్చి ఈ పెరికామన్నమాట. ఇంటికాడ ఉన్నాయి కొన్ని, అవి తీసుకొని పోయి వాటిలన్నింటినీ మనం వడించేసి మీకైతే ప్రాసెస్ చూపిద్దాం. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అండి. ఇగోండి ఎర్రగడ్డలు ఊరినట్టు ఇవి తెల్లగడ్డలు లాగే ఉన్నాయి, సేమ్ కానీ తెల్లగడ్డలు కాదు ఎర్రగడ్డలు, కానీ మీకు ఎర్రగడ్డలాగా అనిపివు. తోటలోకి వచ్చేసాం. మన బాతులు చూడండి, నీళ్ళు పెడితే ఎట్ట తిరుగుతా ఉన్నాయో చూడండి.
ఆడుకుంటా ఉన్నాయి ప్రశాంతంగా. ఎర్రగడ్డలు ఆడే ఒలుచుకొని వచ్చేసాం. ఇగోండి ఇప్పుడైతే కింద పోసుకుంటాం. మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే 40 రోజుల ప్రాసెస్ ఉంటుంది. మీకు ఈ వీడియోలో వచ్చేసి వీటిలో ఎంత క్వాంటిటీ ఏ వాడతారో అన్నీ కూడా చూపిస్తాం. వీళ్ళందరూ ఎందుకు వేసుకుంటారు అనుకుంటారేమో. ఇప్పుడు వీటిలో మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మాకు కూడా పంపిండి అని చెప్పేసి. అందుకని మేమైతే అవన్నీ వేసుకోవాలేదు, ఇంకా బయట పంపించాడు కాబట్టి కొంచెం నీట్గా ఉండాలని మన అజయ్ అయితే చెప్పాడు. అందుకని ఇవన్నీ తెచ్చి అన్నీ ముందు వేసుకున్నాడు. ఇప్పుడైతే దీన్ని తయారు చేద్దాం. మీకు కూడా డీటెయిల్గా ఉంటుంది వీడియో. ఇదైతే పోయినసారి చేసాం కానీ అదేందో అసలు మాకే అర్థం కావట్లేదు దాన్ని చూస్తే వీడియో. ఎరా ఇది వేస్తేనే నెల్లూరు చేపల పులుసు అని చెప్పం మేము, కాకపోతే ఇది వేస్తే నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది అని మాత్రం చెప్తాం. అదొక్కటే కాదు, పులుసుల్లో దేంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పప్పు పులుసులో కానీ ఆకుకూర పప్పు వేసి వండుకుంటారు కదా, దాంట్లో కానీ పులుసుల్లో అయితే ఈ ఒడుము వేసుకుంటారు. అది కూడా తక్కువ మోతాదులో వేసుకుంటారు. దీన్ని అయితే ఇప్పుడు మీకు పూర్తిగా ప్రాసెస్ చూపిస్తాం. ఫస్ట్ అయితే ఈ ఎర్రగడ్డలని ఎట్ట చేద్దాం చూద్దాం. ఓసేనా ఏదైనా తెల్లగడ్డలు తెచ్చినావా? అట్టే ఉంటాయి ఈ ఎర్రగడ్డలు అవి. ఫ్రెండ్స్ మీరు ఎర్రగడ్డలతో కూడా పెట్టచ్చు కదా అనుకుంటారేమో. ఎర్రగడ్డలతో కూడా పెట్టచ్చు, పెట్టకూడదు అని చెప్పట్లేదు. కానీ ఇవి మన కైల్లో పండుతాయి కాబట్టి మా ఊర్లో పండుతాయి కాబట్టి ఇవి తెచ్చి అయితే మేము పెట్టుకుంటాం ప్రతిసారి. వీటిని అయితే కడుక్కోం మేము, ఎందుకంటే మనకు సంవత్సరం ఉండాలా, సంవత్సరం ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి వీటిని కడిగితే బూజు పట్టిపోద్ది. ఇదిగోండి తెల్లగడ్డలు తీస్తారు కదా పైన గర్భాలు, ఇదిగోండి ఈ విధంగా అయితే తీసి తుడుచుకుంటే సరిపోద్ది గుడ్డతో. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసులుగా దొరుకుకోవాలా. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా. చెన్నైలో వంట ఓడే వండుకుంటా ఉంటాడు కదా, ఎర్రగడ్డలు తీసేది బాగా అలవాటు. చెన్నైలో తప్పకలు నువ్వు చెప్పడం అట్టే ఉన్నది, అట్టే అనిపించింది. చెన్నైలో వంట చేసుకుంటాడు అన్నావు. ప్రశాంతంగా గిడ్డు తింటున్నాయి మనం తెచ్చిన చిన్ని బాతులు. పెద్ద బాతులు తెద్దామని చూసాం కానీ ఎప్పటికీ అమ్మేశారంట. చూసినంత ఈజీ కాదు, ప్రతిదీ చేస్తే తెలుస్తుంది. కష్టం కాదు. ఇదేముందిరా మళ్ళీ తెల్లగడ్డలు ఒలవాలా, కనీసం 3.5 కేజీ ఒలవాలి తెల్లగడ్డ. ఇప్పుడు తెల్లగడ్డలు ఒలవాలా, తర్వాత రోజు ఉదయాన్ని ఎత్తుకోపోయి మిద్ది మీద పెట్టాలా, తెచ్చి మళ్ళీ ఆముదం పెట్టి ఇట్లా ముద్దలుగా కలిపి మళ్ళీ ఇంట్లో పెట్టాలి. అట్లా 40 రోజులు చేయాలి ఇదే పని. కష్టం, చాలా కష్టంగా ఉన్నది. ఎర్రగడ్డలు తేవడం ఈజీ, ఎర్రగడ్డలు తేవడం కష్టం కాదు. ఇది ఓపిక ఉండాలా. ఇది కష్టం బరువు కాదు, ఓపిక మెయిన్. ఓపిక ఉండేది. ఎర్రగడ్డలు కూడా కొంచెం చిన్నవి, కొంచెం కష్టంగా ఉంది అలవడం కూడా. ఇదిగోండి మదన్న ఈ ఒడిని మనకు తెలిసినప్పటి నుంచి ఉండాల. ఈ ఒడిమే ముందు నుంచి ఉందరా, మధ్య తెలుసా? మనం ఒకరంత పెద్దనే ఒడిమి ఇది అవి తెలుసు, మామూలు కూరలు తెలుసు. కానీ ఈ మధ్య కదా మన చేపల కూరలు ఈ వీడియోలు చేయడం వల్ల ఒడిమి వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు. కానీ ఇంతకుముందు మన ఇంట్లో వేసే చేస్తుంటారు, చేస్తారు వాళ్ళ. అక్క మీరు చిన్నప్పటి నుంచి ఒడిని చేస్తున్నారా లేకపోతే మధ్యలో నుంచి ఏమన్నా నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి చేసేది మా ఊళ్ళో. మీ అమ్మ వాళ్ళు చేసి నేర్పించారా? ఎవరా విచిత్ర సోదరులారా, టైం ఎంత అయిందా? 2 గంటలకు కూర్చున్నాం ఎండలో ఈ ఎర్రగడ్డలు ఒలిచేదానికి. మరి ఘోరంగా కాకపోతే ఒలిచి తుడిచి చాలా లేట్ అయిపోయింది. చెత్త గురించి చూస్తే మీరు ఎంత చెత్త పోయిందో చూస్తే చాలా ఎక్కువ పోయింది, చెత్త ఎక్కువ పోయింది. అది రేపు చూపిస్తాం. వీటిని అయితే ఇప్పుడు ఇట్లాగే ఆరబెట్టేస్తాం. ఉదయం లేచి మీకు కొర ప్రాసెస్ మొత్తం ఉంటుంది. కాకపోతే దాంట్లో అజయ్ ఉండడు, ఎందుకంటే అజయ్ రేపు చెన్నై బయలుదేరేసేయాలి. ఆయన ఆఫీస్కి పోవాలి కాబట్టి 3 రోజులు వారంలో వెళ్ళిపోతాడు. మనమైతే చేసేద్దాం. రేపైతే కొర ప్రాసెస్ చూపిస్తా. ఈ రోజు వరకు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఒలిచినాం, మెయిన్ ఎర్రగడ్డలు ఒలిచాం. ఇగో కరింపాకు అన్నీ తెచ్చిపెట్టుకున్నాం చేసేద్దామని. కాకపోతే చాలా లేట్ అయిపోయింది. అవును, ఇవన్నీ ఒలవాలంటే 11-12 అయిపోద్ది. అందుకని రేపు వచ్చి తెచ్చుకుంటాం. కొత్త ఫ్రెష్గా కరింపాకు అన్నీ రేపే తెచ్చుకుంటాం. ఇంకైతే ఉదయాన్నే కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నిన్న అంతసేపు చేసాం కదా, ఇంటికి ఎత్తుకోపోయి ఆరబెట్టాము. ఉదయాన్నే లేచి ఇదిగోండి దగ్గరికి రండి. ఇదిగోండి ఎర్రగడ్డలని తెల్లగడ్డలని ఈ మాదిరిగా గుజ్జుగా చేసుకున్నాము. అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలా.
మనమైతే ఇప్పుడు చేస్తున్నది 10 కేజీలు తెల్ల ఎర్రగడ్డలతో వడిని తయారు చేస్తున్నాం. ఆ కొలతలే మీకు చెప్తాం. మీరు చేసుకోవాలనుకుంటే అదే విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ కేజీ చేసుకోవాలన్నారంటే మేము 10 కేజీలు వేసిన వాటిల్లో 10% చేసుకోవాలా, తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. ఈ 10 కేజీలకు వచ్చేసి తెల్లగడ్డలు ఎన్ని వేసామరా? 2 కేజీలా? 2 కేజీలు. అది ఎత్తుకో, చీటి ఎత్తుకో ఒకసారి. 10 కేజీలు ఎర్రగడ్డలకు వచ్చేసి 2 కేజీలు తెల్లగడ్డలు వేసాం. అలాగే ఆవాలు వచ్చేసి కేజీ వేసాం. మెంతులు వచ్చేసి 1 కేజీ వేసాం. అంటే మెంతులు తగ్గించుకోవాలా, 1 కేజీ ఇవ్వలేదు, కొద్దిగా అటు ఇటుగా ఒక 800 గ్రాములు 900 గ్రాములు అట్టేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర వచ్చేసి 1 కేజీ వేసాం. ఉప్పు 1 కేజీ వేసాం. అలాగే మినపప్పు వచ్చేసి 2 కేజీలు వేసాం. పసుపు పొడి ఒక 200 గ్రాముల కంటే కొద్దిగా తక్కువ వేసాం. అంటే పసుపు పొడి, ఉప్పు, ఈ మెంతులు మాత్రం కొద్దిగా తగ్గించుకున్నా పర్లేదు, ఈ మాత్రం బాగా వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయినా ఒకరంత బాగుండదు, అందుకోసమని ఈ విధంగా చేసుకుంటాం. మెంతులు ఎక్కువైపోతే చేదు వస్తుంది. మీకు ఈ వడి అందరికీ నచ్చుతుందని లేదు, ఎందుకంటే మా వాళ్ళలో కూడా ఒక 100 మందిలో ఒక 20 మందికి, ఒక 10 మందికి ఎందుకు ఆ వాసన స్మెల్ పడదు. మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలన్నా కొన్ని ఆర్డర్ చేసుకొని ఫస్ట్ మితంగా చూసుకొని మీకు నచ్చితే ఎక్కువ ఆర్డర్ చేసుకోండి, మళ్ళీ మమ్మల్ని తిట్టుకోవాకండి. ముందుగానే చెప్తున్నాను నేను ఇదంతా, ఎందుకంటే చెప్పాలి కదా, ఉన్నది చెప్పాలి కాబట్టి ఆ విధంగా చెప్పాం. అది మీకు కావాల్సిన వరకు ఫస్ట్ కొన్ని ఆర్డర్ చేసుకోండి, నచ్చితే మీరు కావాలనుకున్న వాళ్ళు. తర్వాత నచ్చితే ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకునేదాన్ని ట్రై చేయండి. అలాగే పక్కన వాళ్ళకి కూడా చెప్పండి నచ్చిన తర్వాత. ఇదంతా కరింపాకు కూడా తీసుకోవాలి, దీంట్లో కరింపాకు కూడా వేస్తాం. ఇవన్నీ మంచివే మనం వేసేటివి శరీరానికి. అలాగే ఇది మనకు హెల్త్ కూడా మంచిదంట. ఒకవేళ మనం తింటాం కదా, దానికి అరుగుదలకి ఇంకా చాలా వాటికి మనం వేసేటివన్నీ హెల్తీ వస్తువులే కాబట్టి ఇది కూడా హెల్తీ ఫుడ్డే. ఇప్పుడైతే తయారు చేసేసుకుందాం. ఇంకైతే అన్నీ వేసుకొని మిక్స్ చేసి మనం వడిని అయితే తయారు చేద్దాం. ఓకే, రెడీ. వేసిండి మా ఫస్ట్ అన్ని ఇప్పుడు మేము అన్ని సమాన కొలతల ప్రకారం తీసేసుకోండి. కొలతల ప్రకారం తీసేసుకున్నాం కాబట్టి ఇంకా దాంట్లో వేసి కలిపిడమే. ఫస్ట్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు చెప్పేదానికి మీరు సిగ్గుపడుతున్నావా? కందిపప్పు అనైపోయినా సాంబార్ చేసుకుంటున్నప్పుడు ఫ్రెష్గా మన చెట్లో కోసిన కరివేపాకు. అట్లా చూడు, పసుపు ఉప్పు తగ్గించాలా వేసామంటావా? పిడికిట్ నిండా పసుపు వేసేసానా? కలర్ కోసం సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. రంగులుగా ఉన్నదిరా. అట్లా కలవదయ్యా, చేతికి హ్యాండ్ గ్లౌజులు ఇచ్చింది దేనికా? చేత్తోనే కలపాలయ్యా. చేస్తుందా వారా చేత్తో కలపాలని? గెంటితో పని కాల, చేత్తో కలిపెట్టేద్దాం. అది కానీ చేతికి ఏం వేసుకోకుండా చేసినారంటే మీకు మంట పుట్టిపోద్ది. మనం ఒడిని తయారవుతున్నది. అక్క ఈ ఒడివి ఇప్పుడు ఎక్కువ వేసినాం కదా, ఒడివి ఎంత వేయాలి కూరలో? ఇప్పుడు మనం కూర చేసుకుంటున్నాం, ఎంత వేయాలి? ఒక ముద్ద తీసుకున్నాం అనుకో, ఆ ముద్దలో ఎన్నో భాగం వేయాలా? ముద్దనే అందరంటే 4 రోజులు ఆడుకునే వాళ్ళు ఉన్నారు, 15 రోజులు ఆడుకునే వాళ్ళు ఉన్నారు, 20 రోజులు ఆడుకునే వాళ్ళు ఉన్నారు, వారానికి ఖాళీ చేసుకునే కూరలను జనాలు పొదుపులు బట్టి అంతేగాని మనకు చెప్పలేదు. ఇప్పుడు ఎక్కువ వేసేస్తుంది, వాసన ఎక్కువ వాసన వచ్చేస్తుంది. కానీ అదనం వేసి పచ్చడి కూడా చేసుకుంటారా? కూర చేసుకునేటప్పుడు ఈ ఒడి వేసి దోరగా వేగించుకుంటే ఏం కాదు, బాగుంటది స్మెల్ కూడా. అన్నీ వేసుకొని మనం ఎట్ట పచ్చడి చేసుకుంటాం, అట్లా చేసుకొని పక్కన వేసుకొని దాన్ని పుల్లగూర రూపంలో, టమాటా పుల్లగూర రూపంలో చేసుకోవచ్చు, ఇప్పుడు పచ్చడి రూపంలో చేసుకోవచ్చు, పులుసులో చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏదంటే పులుసుగా చేసుకోవచ్చు. అప్పుడు నమస్కారాలు. అంటే దీంట్లో వేసిన వస్తువులు అన్నీ అయితే మంచి వస్తువులే, అంటే బాడీకి మంచిదే, ఆరోగ్యానికి మంచి వస్తువులు వేసాం. అవును, కరివేపాకు అందులో చాలా మంచిది, కంటికి కూడా. దాంట్లో అన్నీ మంచి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, పసుపు పొడి, ఉప్పు, ఇంకా మర్చిపోయామా? తెల్లగడ్డలు, పసుపు, తెల్లగడ్డలు, కావాలి. ఇంకో 2 ఆవాలు పడతాయా? ఆవాలు తక్కువ ఉన్నట్టు. ఆవాలు తక్కువగా ఉండే
అది మా వాళ్ళు కొద్దిగా చూసుకుంటా వాటిలో కలుపుతారు. ఆవాలు ఒకసారి అదొకటి ముద్దలు వస్తాయి. అయ్యి అట్రాలిపి ఇట్రాలిపి దాంట్లో ఆవాలు కనిపించవు లాస్ట్కి. కాబట్టి వేయండి ఇప్పుడే ఒకసారి వేసి జిగురు కింద ఉన్నప్పుడే. ఇంకా చేయాల అలాగ వస్తుంది. ఆవాలు తక్కువగానే ఉన్నాయి చాలా. అన్నీ మా వాళ్ళు సెట్ చేసేసారు. ఉప్పు కూడా చూసుకున్నారు, కొద్దిగా తక్కువ అయితే వేసుకున్నారు. ఇదిగో అదొకటి తక్కువైనట్టు వేస్తూ ఉంటారు. ఇంకా ముద్దలు చేయడమే. కనపడలేదు కదా అందుకని వస్తుందా అలా చెక్ చేశారు. పక్కే సార్ అది ముద్దకి ఏమవుతుందా? వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఎప్పుడు వాదు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విజయ్ గారు వాళ్ళన్నీ అట్ట వీళ్ళిద్దరు. ఇదొకటి మన వాళ్ళు ముద్దలు చేసి నీట్గా పెడుతున్నారు. ఇవి వచ్చేసి ఇంత పెద్ద ముద్ద ఉండవు మీకు 40 రోజులు అయ్యేటప్పటికి చిన్న అవుతాయి కొంచెం. ఎందుకంటే రోజు ఎండిన తర్వాత ఆముదం పెట్టి వీటిని వత్తుతారు మళ్ళీ. అప్పుడు ఇంకా చిన్న చిన్న అవుతా వస్తాయి. ఆముదం కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అంటే లైట్గానే లే పైన అతుక్కోవడానికి, ముద్ద ఎక్కువ రోజులు ఉండడానికి. చూడండి అన్ని వస్తువులు బాగా కనిపిస్తాయి చూడండి మీకు. ఇదిగోండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరింపాకు, మెంతులు అన్ని రకాలు కనిపిస్తుంటాయి. ఏంద్రా లొకేషన్ మారిపోయింది అనుకుంటున్నారేమో. విజయవాడ మిద్దు పైకి అయితే వచ్చాము. ఇంక ఎండలోనే ఎండ పెట్టాలి కాబట్టి ఒక పక్క ముద్దలు చేస్తూ ఉంటే ఒక పక్క ఎండతా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఎట్టున్నాయి ముద్దలు. అన్ని రకాల వస్తువులు కనిపిస్తుంటాయి మీకు మనం వేసినటువన్నీ. చేసేటప్పుడు అయితే ఆ ఎర్రగడ్డలు కోసేటప్పుడు అందరూ ఏడ్చారు పాపం, ఏడ్చారు. చిన్న వంటలు కాదు. ఇప్పుడు కూడా అసలు ఇదేంది ఘాటు భయంకరంగా ఉన్నాయి. ఎర్రగడ్డలకి దీనికి ఎలాంటి తక్కువే లేదు. ఘాటు రెండు ఒకటే విధంగా ఉంటాయి. ఈ విధంగా ప్రాసెస్ 40 రోజులు ఇదే విధంగా సదరంగా వచ్చామా. ఇంకా ప్రాసెస్ ఏముండదు. ఇంకొచ్చేసి రోజు ఎండబెట్టడం, సాయంత్రం వచ్చేసి ఆముదంతో మళ్ళీ ముద్ద గట్టిగా మళ్ళీ వత్తడం, ఇంట్లో పెట్టడం, మళ్ళీ ఉదయం తీసుకురావడం, మళ్ళీ ఎండబెట్టడం, మళ్ళీ సాయంత్రం రావడం, ఆముదం ఎత్తుకోవడం, మళ్ళీ ఇంట్లో పెట్టడం. ఇదే పని 40 రోజులు. ఇసుగు వచ్చేస్తుంది. అందుకనే ఎక్కువ మంది మా సైడ్ కూడా ఎక్కువ మంది చేసుకోరు. పెద్దోళ్ళు చేసి మా వాళ్ళు కూతుర్లు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి పంపించుకుంటారు. అది జరిగేది. ఇక్కడైతే అందరూ అయితే ఓపికగా చేయలేరు వీటిని. పెద్దోళ్ళు చేస్తారు, పిల్లకాయలకి ఇస్తుంటారు. నడువులు పెట్టిన 2 రోజుల నుంచి ఇదే పనిలో ఉంటా. చిన్న కష్టం ఇదే. ఇవి మన ఒడియం అయితే ఒడి ముద్దలు అయితే రెడీ చేసాం. ఇంక ఎండ పెట్టేసుకుందాం. ఇదిగోండి మొత్తం మనకు వచ్చిన ఒడియం అయితే 120 ముద్దలు. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఇంతలా ఉన్నాయి అనుకుంటారేమో. అవి చాలా చిన్నవి అయిపోతాయి ఉండే కొద్దీ. మొత్తం 2 రోజులు పట్టిందిరా ఇది చేయడానికి మనక. ఫ్రెండ్స్ మామూలు కష్టం కాదు ఫ్రెండ్స్. 2 రోజులు. ఇప్పుడు టైం చాలా. ఇప్పుడు టైం 3 అయిపోయినా 3 అయింది టైం. 2వ రోజు 3 అయింది. ఇది ఈరోజు ప్రాసెస్ అయితే. ఇంకా రేపు ఏం చేయాలో రేపు చూపిస్తా. ముద్దలు చేయడం అయ్యింది ఈరోజు. కాసేపు ఎండతాయి. ఇంక సాయంత్రం తీసుకెళ్ళి పెట్టేస్తాం. రేపు ఏం చేయాలో చూపిస్తా. ఇదిగోండి 4 రోజులు ఎండిన తర్వాత మన ఒడి ముద్దలు చూడండి ఎట్టున్నాయో. వాసన మాత్రం ఎండే కొద్దీ ఇంకా బాగా వస్తూ ఉంది. మాగతనే ఈ లోపల వాటంగా. ఇంకెన్ని రోజులు 10 రోజులు ఎండితే చాలు అయిపోద్ది. రోజు వీటిని మిదిపైకి తేవడం, మళ్ళీ సాయంత్రం వీటిని ఆమదం తెచ్చి ఒకరంతా గట్టిగా ఇట్లా అదంతారు. అంటే బిగించుకునేటట్టు అది ఇంట్లో పెట్టి మళ్ళీ ఉదయం తెచ్చి పెడతా ఉంటారు. ఇదే పని చేశారు ఈ 4 రోజులు. ఇంకో 10 రోజులు చేస్తే సెట్. ఈ ముద్దలు ఎట్ట పంపించాలని అర్థం కావట్లా మాకు. అది ఈ 10 రోజుల్లో దాన్ని తెలుసుకుంటాం ఏమజీ. ఈ 10 రోజుల్లో వచ్చేసి వీటిని ఎట్ట పంపించాలని ఆలోచిస్తున్నాం. నీట్గా ఎండుతున్నాయి అన్నీ బాగుండేయా. సరుకు మాత్రమా మనం 40 రోజుల ముందు పెట్టిన ఒడియం అయితే ఎండిపోయింది. 40 రోజులు కాదు 50 రోజులు అయింది. ఎందుకంటే
అందరికి పంపించేట్టు కదా, ఒకవేళ ఎండకపోతే ఇబ్బంది పడతారని చెప్పి ఎక్కువ రోజులు ఎండబెట్టాం. ఇప్పుడైతే మన వాళ్ళు తెస్తారు, మీకు ఆ వడియాన్ని చూపిస్తా. ఇదిగోండి మన వాళ్ళు 40 రోజులు కష్టపడి తయారు చేసిన క్వాలిటీ వడియం. 40 రోజుల కంటే ఎక్కువ ఎండబెట్టినారు వీళ్ళు. 4 రోజుల కన్నా ఎక్కువ బాగా ఎండిపోయినాయి. ఫైనల్గా వడియం అయితే వచ్చేసింది. ఇప్పుడు అక్కడ కింద నెంబర్ కనిపిస్తుంటుంది, అది ఎవరిదే కాదు, మహాన్ బావుడు అజీదే. వాడికైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, అంతే కదా? అంతే. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాడు. ఎంతో కేజీ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఎంత ఉంటుంది 750 అట్టు ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అందరూ రేటు చెప్పరు, ఎందుకో చెప్పరో నాకు కూడా తెలీదు. వీటికి అయిన డబ్బులే కదా చెప్తాం. వీటికి అదే అయ్యిందైతే అది మీరు ముందుగానే కేజీలు 10 కేజీలు పెట్టేసుకొని మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ మమ్మల్ని అడగబాకండి. ఎందుకంటే అందరికీ నచ్చాలని లేదు, ఒకరికి నచ్చినట్టువి. మీరేం చేస్తారంటే తెలిసిన వాళ్ళు అయితే మీకు ఒకవేళ తెలుసుంటే మీరు 2 కేజీలు అయినా పెట్టుకోండి, పర్లేదు. తెలియని వాళ్ళు అయితే ఫస్ట్ కొన్ని పెట్టుకోండి, తర్వాత చూసుకోండి, నచ్చితే ఇంకా తీసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఊరందరికి కూడా చెప్పండి, ఇంకా మాకు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని నచ్చకుండానే ఎక్కువ పెట్టేసుకొని మాకు ఇలాంటి స్మెల్ పడట్లేదు బ్రో, అది బ్రో, ఇది బ్రో అనబాకండి. పడుతుంది, అందరూ పడుతుంది. కాకపోతే 100 మందికి నచ్చాలని లేదు ఏది, అందుకనే ముందుగా చెప్తున్నా నేను. ఇది ఒక్కరంతా ఆలోచించండి మీరు. మళ్ళీ కాస్ట్ పెరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకున్నాం. అయిన దాని తర్వాత చాలా కలపలేదు. తర్వాత ఒకవేళ పడితే నెక్స్ట్ బ్యాచ్లో పెరగచ్చు రేట్ అయితే, ముందుగానే చెప్తున్నా. అది కూడా ఇదే రేట్ ఉంటుందని లేదు. ఇప్పుడైతే మనకు కేజీ 750 రూపీస్కి వస్తుంది. మళ్ళీ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు నచ్చితే మీరు పెట్టుకోవచ్చు. హాఫ్ కేజీలు కొంటాయా? హాఫ్ కేజీ ఉంటుంది కానీ 1/4 కేజీలు అయితే ఉండవు. మీరు తెలియని వాళ్ళు హాఫ్ కేజీ పెట్టుకోండి, తెలిస్తే మీరు ఎంతైనా పెట్టుకోండి, మాకే మేలు. ఇంకేమన్నా చెప్తావా అజీ? ఇన్ని రోజులు మర్చిపోయినా, దీని డెలివరీ మనం నేమ్ వచ్చేసి బిజినెస్ నేమ్ నేచర్ ఫుడ్స్ అని ఉంటుంది. ఒక పెద్ద అయిన బండి తోలుతా, సారీ కొన్ని మర్చిపోతున్నాను లేదు, నేచర్ రుచులు అని ఉంటుంది. ఒక పెద్ద అయిన 2 ఎద్దుల బండ్లు పట్టుకొని వెనకాల బస్తాలు వేసుకొని వస్తూ ఉంటాడు. అదే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది, అదే మన లోగో కూడా. అందుకని సంతకి పోతుంటారు కదా, పాతకాలంలో మన వాళ్ళందరూ సంతకి బండ్ల మీద వేసుకుపోయి అమ్ముకునేవాళ్ళు కదా, ఆ థీమ్ అనమాట. అది పెట్టాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఒడిమైతే ఫైనల్గా చేసాము. పంపించడానికి ఒకరంతా భయం వేస్తున్నది ఏది చేయాలన్నా, ఎందుకంటే కొన్ని చూస్తుంటే. సరే మనం చూద్దాం ఎడ జరుగుతుందో, అదనమాట. ఇష్టం. కాస్ట్ కూడా చెప్పేసాము మేము, ఎవరో చెప్పరు, మేమైతే భయం లేకుండా చెప్పేసాము. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే ఈ వీడియో మీరు చూసారు కదా ఎలా వడిని చేస్తున్నాం, ఎలా తయారు చేస్తున్నాం అన్నీ. మీరు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరినున్నా మీరున్నా ఆ వీడియో చూసి అలాగే చేసుకోండి, ఇలాగే వస్తాయి. ఎందుకంటే మేమేం దాచింది లేదు, ఎవరన్నా దాచి చెప్పము అలా చేసాం ఇలా చేసామంటారు. మేము మొత్తం సీక్రెట్ రెసిపీ ఏం లేదు కాబట్టి మా వాళ్ళు ఎలా తయారు చేస్తారో అదంతా ఈ వీడియోలో ఉంది. అంతా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్గా ఉన్నా లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా చేయించుకోండి. లేకపోతే మాకు వద్దు బ్రో అవన్నీ నువ్వు పంపించామంటే అది పంపించేస్తాడు మీకు, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.